హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దాని. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్లయితే నిన్న మనకి మోటో నుంచి మోటో ఎడ్జ్ 50 Pro అయితే లాంచ్ అయింది. దాని యొక్క స్పెసిఫికేషన్స్ రివ్యూ అండ్ ఓవరాల్ ప్రైసింగ్ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసింగ్ విషయంకి వచ్చినట్టయితే మీకు ఇది 8GB RAM 256GB స్టోరేజ్ తో ఒకటి, ఇంకోటేమో 12GB RAM 256GB స్టోరేజ్ తో అయితే దొరుకుతుంది. బేస్ వేరియంట్ 8GB RAM 256GB స్టోరేజ్ వచ్చినప్పటికి మీకు 32,000 దాకా పడుతుంది. 31,999 32,000 అయితే పడుతుంది. అలాగే హై ఎండ్ మోడల్ మీరు చూసుకున్నట్టయితే 12GB RAM 256GB స్టోరేజ్ వచ్చినప్పుడు మీకు ఈ 36,000 దాకా అయితే పడుతుంది అనమాట. వీటిలో మీకు 2,000 రూపీస్ బ్యాంక్ కార్డ్ తగ్గించుకుంటే ఒక 30,000 అయితే పడుతుంది బేస్ వేరియంట్. ఎక్స్ట్రా వీళ్ళు ఇన్స్టెంట్ 2,000 డిస్కౌంట్ అయితే ఇస్తామంటున్నారు ఫస్ట్ సేల్ లో. దాంతోపాటు మీకు 28,000 అయితే పడుతుంది. బట్ మీరు ఇది 32,000 అయితే కన్సిడర్ చేసుకోండి వితౌట్ బ్యాంక్ ఆఫర్స్ గట్ట. అండ్ బేస్ వేరియంట్ 8GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ లో మీకు 68W చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 125W దాకా మీకు మామూలుగా రెసిస్ట్ చేయగలదు, కానీ మీకు అయితే 68W అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. హై ఎండ్ మోడల్ వచ్చినప్పుడు 125W ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చార్జర్. అది ఒక మేజర్ మైనస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బేస్ వేరియంట్ వచ్చినప్పటికి 125W దాకా సపోర్ట్ చేస్తే 125W ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయాలి. లేకపోతే వీళ్ళు ఇచ్చి వేస్ట్, అంత ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుకొని కూడా మనకు వేస్ట్. మళ్ళీ మనం ఒక 68W వాళ్ళు ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ 125W ఎవడు బయటకు వెళ్ళి కొనుక్కోడు, కాబట్టి అదొక మెయిన్ తప్పు అయితే చేశారు. ఇంకొక 500 or 1000 రూపీస్ ఎక్కువ పెట్టుకున్నా కానీ వీళ్ళు అది ప్రొవైడ్ చేస్తుంటే సరిపోయేది. మరి ఏమనుకున్నారో కానీ కంపెనీ వాళ్ళు అలాగైతే చేశారనమాట. అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పుడు అయితే మెయిన్ హార్ట్ ఆఫ్ ది మొబైల్ మనం చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఈ ప్రాసెసర్ వచ్చినప్పటికి 870కి ఎక్కువగా, స్నాప్డ్రాగన్ 870కి ఎక్కువగా అండ్ 888కి తక్కువగా అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు అరౌండ్ 8,50,000 60,000 ఆ టైప్ ఆఫ్ రేంజ్ లో మీకు అంటూ స్కోర్స్ అయితే దీనికి అయితే వస్తాయి అనమాట. పర్లేదు, మీరు డే టు డే లైఫ్ కి అండ్ మీ పర్ఫార్మెన్స్ నార్మల్ గేమింగ్ అయితే మీకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ పబ్జి కూడా మీకు హై అండ్ గ్రాఫిక్స్ ఎక్స్ట్రీమ్ HDR లో కూడా మీకు ఇది అయితే సపోర్ట్ అయితే చేస్తుంది, కాబట్టి మీకు ఇది అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా చూపించింది ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్ అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా వచ్చినప్పుడు 50 MP అయితే వస్తుంది. అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో లెన్స్ రెండు ఒకే లెన్స్ లో అయితే ఇచ్చారు. ఇది మీకు వచ్చినప్పుడు 13 MP అయితే దొరుకుతుంది అనమాట. అండ్ మీకు 10 MP మీకు టెలిఫోటో లెన్స్ అయితే దొరుకుతుంది. ఈ టెలిఫోటో లెన్స్ మీరు 3x వరకు జూమ్ చేసి ఆప్టికల్ జూమ్ తో మీరు అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. బట్ అన్నిటికి ఇక్కడ ఉన్న అల్ట్రా వైడ్ కి టెలిఫోటో లెన్స్ కి అన్నిటికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీకు అయితే వర్క్ అవుతుంది. అదొక మంచి మూవ్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 50 MP మళ్ళీ అదే ప్రాసెస్ మెయిన్ కెమెరా ఏదైతే ఉంటుందో సేమ్ అదే ప్రొడ్యూస్ చేశారనమాట. 50 MP యూస్ చేసి కూడా మీరు 4K 30fps వరకు అయితే మీరైతే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ యూజ్ చేసి కూడా మీరు 4K దాకా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి మూవ్ అనేది చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఏ మొబైల్ కి 4K రికార్డింగ్ అయితే ఎవరో అలాంటిది వీళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ వీటిలో మీరు మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే AI కెమెరా అని చెప్పేసి అయితే అన్నారు. AI కెమెరాని ఇంప్లిమెంట్ చేసామని చెప్పేసి అన్నారు, కాబట్టి కొన్ని ఫీచర్స్ అయితే మీకు అయితే అవైలబుల్ గా ఉంటాయి. AI ఫీచర్స్ మీరు కెమెరా తీసినప్పుడు, కాబట్టి అది మీకు అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. ఇది ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ కి వచ్చినప్పటికి. ఆ ప్రైస్ ఆఫ్ రేంజ్ లో మీకు Redmi Note 13 Pro Plus అండ్ Realme 12 Pro Plus దీనికి కాంపిటేటర్ గా ఉంటుంది. Realme 12 Pro Plus లో మీకు అయితే టెలిఫోటో లెన్స్ ఇచ్చారు, బట్ అంతగా అయితే యూజ్ అయితే లేదని అయితే అందరికి తెలిసిందే. మనకి Redmi ఎలాగో ప్రొవైడ్ చేయలేదు, కాబట్టి ఇది ప్రొవైడ్ చేసింది అనమాట. అండ్ ఈ టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి కూడా మీరైతే మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ డిపార్ట్మెంట్. ఇది ఒక మేజర్ కాన్ అనేది చెప్పొచ్చు ఈ మొబైల్ మొత్తానికి. 4,500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. మినిమం 5,000 ఇచ్చుంటే కొద్దిగా బాగుండేది. ఎందుకంటే 32,000 దాకా చూస్తున్నప్పుడు మనం 4,500 అనేది చాలా తక్కువ. ఇంతవరకు నేను ఆల్రెడీ వాడేవాడిని Realme X7 సేమ్ అరౌండ్ 4,500 ఆ టైప్ ఆఫ్ రేంజ్ లో ఉండేది. అసలు పొద్దున్న కడితే మీకు మధ్యాహ్నం కల్లా అయిపోతుంది అనమాట. మీరు దాచుకొని వాడాల్సిన అవసరం అయితే ఉంటది మొబైల్ వచ్చినప్పటికి. ఒకవేళ వీళ్ళు ఛార్జింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెసర్ దగ్గర మీకు ఇంప్లిమెంటేషన్ కొద్దిగా బాగా చేస్తే అప్పుడు మీకు ఇదైతే వర్క్ అయితే అవుతుంది అనమాట. అండ్ దీనిలో మీకు 68W ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు, కాబట్టి బేస్ వేరియంట్ అదొక మేజర్ కాన్ అనేది చెప్పుకోవచ్చు. బట్ ఇదే ఛార్జింగ్ విషయంలో మీకు ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అదేంటిదంటే 50W మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ ప్రైస్ రేంజ్ లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ మహా అయితే నథింగ్ ఫోన్ 2 కి అయితే అవైలబుల్ గా ఉంటుంది. మిగతా వేటికి ఏ మొబైల్ కి ఉండదు. బట్ ఇది వచ్చినప్పటికి చాలా మీకు మేజర్ ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. 50W దాకా మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అండ్ 10W వరకు మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్ కి అయితే పెట్టుకోవచ్చు. బట్ 4,500 mAh ఇచ్చినప్పుడు ఈ ఫోన్ కి వేరే దాంతో పెట్టుకోవడం ఉండదు. వేరే దాన్ని యూజ్ చేసి మళ్ళీ దీనికే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మీకు 1.5K రెజల్యూషన్ తో POLED డిస్ప్లే అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే 10-bit ప్యానల్ అండ్ HDR 10+ సపోర్ట్ అయితే ఉంటుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్ తో మీకు ఇదైతే దొరకడం అయితే జరుగుతుంది. మీకు ప్యాంటమ్ పార్ట్నర్షిప్ తో దొరకడం వల్ల మీకైతే కలర్స్ కూడా కొద్దిగా వైబ్రెంట్ గా అయితే కనబడతాయి అనమాట. అండ్ ఇలా ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చినప్పటికి
NFC అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, అదొక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. మీరు వైర్లెస్ గా ఎక్కడికైనా కానీ మీ ఫోన్ యూస్ చేసి పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట, వైర్లెస్ పేమెంట్స్. అండ్ నెక్స్ట్ మీకు దీనిలో చూసుకున్నట్టయితే IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది. మీకు ఇదే ప్రైస్ రేంజ్ లో మీకు Redmi Note 13 Pro Plus లో కూడా మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది. బట్ దానికన్నా ఈ మొబైల్ అయితే మీకు ఒక మంచి మూవ్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది. 1.5 మీటర్స్ దాకా మీకు ఇదైతే హాఫ్ అన్ అవర్ వరకు అయితే రెసిస్ట్ అయితే చేయగలరు. అండ్ దీనిలో మీకు అయితే డాల్బీ విజన్ అయితే లేదనమాట. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉండడం వల్ల మీకు అయితే నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ లాంటి, అమెజాన్ ప్రైమ్ లాంటి L1 సపోర్ట్ తో HDR లో మీరు అయితే చూడగలరు. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉండడం వల్ల మీకైతే మంచి స్పేషియల్ సౌండ్ అయితే మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయగలరు. అండ్ దీనిలో మీకు కాన్స్ వచ్చినప్పటికి 3.5mm జాక్ అయితే లేదనమాట. అండ్ IR బ్లాస్టర్ కూడా మీకు ఈ మొబైల్ అయితే ఉండట్లేదు. హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ అయితే మీకు రావట్లేదు. వాళ్ళు ఏదైతే ఇచ్చారో 256GB మీరు అదే యూజ్ అయితే చేసుకోవాలి. అండ్ దీని ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ వచ్చినప్పటికి ఇది మేజర్ ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ బ్రాకెట్ లో మీకు అన్ని ప్లాస్టిక్ అండ్ పాలికార్బోనేట్ ఆ టైప్ ఆఫ్ బాడీస్ అయితే దొరుకుతాయి. కాకపోతే దీనిలో మీరు చూసుకున్నట్టయితే అల్యూమినియం బాడీతో అయితే దొరుకుతుంది. బ్యాక్ సైడ్ మీకు వ్యాగన్ లెదర్ ఫినిష్ అయితే దొరకడం జరుగుతుంది. అండ్ డిజైన్ కూడా మీకు మంచి డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చినప్పటికి ఈ మొబైల్లో మీకు ఓఎస్ అనమాట, క్లీన్ ఓఎస్ ఉంటుంది. బ్లోట్వేర్ ఏమి ఇన్స్టాల్ చేయకుండా మీకు క్లీన్ ఓఎస్ హలో యూఏ అని కొత్తగా పేరు మార్చుకొని మోటో యూఏని హలో యూఏ అని పెట్టి తీసుకొని వచ్చారు. అండ్ దీనిలో మీకు మోటో గెస్చర్స్ అయితే ఉంటాయి. అదే షేక్ చేసినప్పుడు ఫ్లాష్ ఆన్ అవడాలు అండ్ డబల్ ఇలా ఊపినప్పుడు మనకి కెమెరా ఆన్ అవడాలు, ఇలాంటి మోటో గెస్చర్స్ అయితే ఉంటాయి. అవి కూడా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 3 years వరకు ఓఎస్ అప్డేట్స్ అండ్ 4 years వరకు మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు చుట్టుపక్కల మోటో షోరూమ్స్ ఏవి లేకపోవచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటారు. కాబట్టి వీరు డోర్ స్టెప్ రిపేర్ డెలివరీ అని అయితే చేస్తున్నారు అనమాట. సంథింగ్ ఒక యాప్తో వీళ్ళైతే వాళ్ళ ఏజెంట్స్ని అయితే పంపిస్తారు. మీరు ఒకవేళ వాళ్ళని కాంటాక్ట్ అయితే ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఫోన్ తీసుకొని రిపేర్ అయితే చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికీ ఒకవేళ ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చా అంటే కనుక 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో మీరు ఒకవేళ కెమెరా కోసం చూస్తే కనుక ఈ మొబైల్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బట్ పర్ఫార్మెన్స్ కి అయితే మాత్రం మీకు అసలు ఈ మొబైల్ అయితే అంతగా పనికిరాదు అనమాట. మీరు బాగా గేమ్స్ ఆడతాను అనుకుంటే కనుక మీకు అంతగా పనికిరాదు. ఒకవేళ లైవ్ స్ట్రీమ్స్ చేసుకునే వాళ్ళకైతే మళ్ళీ మొబైల్ యూజ్ అవుతుంది. ఎందుకంటే USB 3.1 సపోర్ట్ అయితే వస్తుంది. లైవ్ స్ట్రీమ్స్ సపోర్ట్ చేస్తుంది కానీ మీకు ఒక 1 hour 2 hours వరకు నేను గేమింగ్ ఆడుకుంటానంటే కనుక మీకు ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. నేను హెవీ గేమింగ్ ఆడతానంటే కనుక ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి. అండ్ కెమెరా అక్కర్లేదు, నాకు పర్ఫార్మెన్స్ కావాలనుకునే వాళ్ళు పోకో X6 Pro అయితే తీసుకోండి. 26,000 27,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు అయితే మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకుంటే కనుక IQ Neo 7 Pro అయితే చూస్ అయితే చేసుకోండి. దీని అయితే స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ యూజ్ చేస్తున్నట్టయితే. అండ్ నాకు డే టు డే లైఫ్ బ్యాటరీ ఒక 4 hours, ఒక 7 to 6 hours 5 hours అలా వస్తే సరిపోతుంది. అండ్ ఎక్కువగా యూజ్ చేయను, బట్ నేను ఎక్కువగా కెమెరా అయితే యూజ్ చేస్తాను ఎక్కువగా. అండ్ టెలిఫోటో లెన్స్, పోర్ట్రేట్ లెన్స్ నేను ఎక్కువగా యూజ్ చేసుకుంటాను అనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయినా కానీ వీడియో తీసుకుంటానంటే కనుక మీకు ఈ మొబైల్ అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. అండ్ దీనిలో మేజర్ కాన్ ఎందాక చెప్పినట్టు LPDDR4X RAM టెక్నాలజీ అండ్ UFS 2.2 స్టోరేజ్ తో రావడం వల్ల మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ టైప్ లో ఎవరైతే పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నారో అవి అయితే స్కిప్ అయితే చేసింది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేసి ఈ వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.